ఈరోజు మాదారం గ్రామంలో ఆరో ప్లాంటు ఓపెనింగ్ సందర్భంగా బీజేపీ పార్టీ నుండి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు పాలమూరు పార్లమెంటు సభ్యురాలు డికే అరుణమ్మ గారు ప్రారంభోత్సవానికి విచ్చేసిన శుభ సందర్భంగా మాదారం గ్రామ ప్రజలకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇక మీదట కూడా ఇప్పుడు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వంలోకి వచ్చి 2 సంవత్సరాలే అవుతున్నది. అయితే ఈ 2 సంవత్సరాల్లో మాదారంలో దాదాపుగా ఇంతకు ముందే ఒక 30 లక్షల సీసీ రోడ్లు వేయడం జరిగింది. ఆ సీసీ రోడ్లు వేసిన తర్వాత మళ్ళా మేడంని అడిగితే మాదారం గ్రామానికి 3 లక్షల ఐమాక్స్ లైటు ఇవ్వడం జరిగింది. అది అయిపోయినాక మళ్ళీ మేడం దగ్గరికి వెళ్ళి ఆమెని రిక్వెస్ట్ చేస్తే అన్ని పనులు మీ ఊరికేనా అని చెప్పేసి ఆమె ప్రశ్నించడం జరిగింది. అయితే ఊరుకొండ మండల కేంద్రంలో 16 గ్రామ పంచాయతీలలో మాదారం గ్రామము చాలా పెద్ద విలేజ్. ఎంపీ ఎలక్షన్లలో మంచిగా మనకు ఓట్లు వేయడం జరిగింది మా ఊరి ప్రజలు. కాబట్టి మేడం ఖచ్చితంగా మాకు వాటర్ ప్లాంట్ కావాలి. మాదారం గ్రామం చాలా పెద్ద గ్రామము. ఆ గ్రామంలో ఒక్కటే వాటర్ ప్లాంట్ ఉన్నది. అది ఖరాబ్ అయినప్పుడు గుడియంపల్లి కావచ్చు చాలా వేరే ఊరికి వెళ్ళి తీసుకురావడం వలన మా ప్రజలకు మా ఆడపడుచులకు అందరికీ ఇబ్బంది అవుతుంది. మేడం ఖచ్చితంగా మాకు ఒకటి శాంక్షన్ చేయాలని చెప్తే ఆమె తక్షణమే స్పందించి సరే అని చెప్పేసి ఆమె వాటర్ ప్లాంట్ శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా వాటర్ ప్లాంట్ శాంక్షన్ చేయడం జరిగింది. అది పూర్తి కావడం జరిగింది. ఈ రోజు ఆమె చేతుల మీదుగా మాదారం గ్రామానికి అంకితం చేయడానికి ఆమె మరికొద్ది క్షణాల్లో ఇక్కడికి రాబోతుంది. అది అయిపోయినాక నిన్న మొన్న మళ్ళా మేడం దగ్గరికి వెళ్ళి మాదారం గ్రామంలో అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తర్వాత టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించిన ఎక్కడ ఐమాక్స్ లైట్ కానీ సీసీ రోడ్లు కానీ వాటర్ ప్లాంట్ కానీ ఏవి కూడా సరిగ్గా ఈ గ్రామానికి చేయలేదు. బీజేపీ పార్టీ ఇంతకుముందు అధికారంలో లేకున్నా బీజేపీ పార్టీ కార్యకర్తగా నాయకునిగా ఏ ఎలక్షన్లలో గెలుపొందకున్నా ఎలాంటి బాధ్యత లేకున్నా ఎలాంటి పదవి లేకున్నా మాదారం గ్రామానికి సీసీ రోడ్లు కావచ్చు ఐమాక్స్ లైట్ కావచ్చు వాటర్ ప్లాంట్ కావచ్చు ఇప్పుడు దాదాపుగా 1 కోటి రూపాయల సీసీ రోడ్లు మళ్ళీ శాంక్షన్ చేసి తీసుకురావడం జరిగింది. మేము ఆమె శాంక్షన్ చేయడానికి మాకు అవకాశం కల్పించినటువంటి డికే అరుణమ్మ గారికి మనస్ఫూర్తిగా మాదారం గ్రామ ప్రజల తరపుకి వెళ్ళి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నా. అయితే ఒక్కటే ఒక బాధ ఉంది. ఎందుకంటే ఇన్ని పనులు చేస్తున్నా కానీ ఎంపీ ఎలక్షన్లలో మేము 3rd ప్లేస్లో ఉన్నాం. మొన్నటి ఎలక్షన్లలో బీజేపీ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తే 3rd ప్లేస్లో ఉన్నాం. ఇక మీదటైనా కానీ మాదారంలో ఉన్న ప్రజలందరూ ఆడపడుచులు కావచ్చు ప్రజలు కావచ్చు అందరూ ఒక్కసారి గమనించాలి. ఎవరు పని చేస్తున్నారు, ఊరికి ఎవరు పనులు తీసుకొస్తున్నారు, ఎవరి ద్వారా ఈ గ్రామం నడుస్తుంది. అయితే మీద ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు పంపించినటువంటి నిధుల ద్వారానే ఈరోజు గ్రామాలన్నీ నడుస్తున్నాయి. అది అందరికీ తెలుసు. తెలిసి కూడా అక్కడి నుంచి వచ్చినటువంటి నిధులు సంక్షేమ పథకాలు మౌలిక వసతులు అవన్నీ కల్పించినా కానీ ఓటు వేరే వాళ్ళకు వేయడం ఇది హర్షించదగ్గ విషయం కాదు. ఎందుకంటే పని చేసేవాడిని ఓడిస్తే గ్రామానికి నష్టం జరుగుతుంది. ఎందుకంటే మళ్ళా ఇక మీదట కూడా కేంద్రంలో బీజేపీ పార్టీ వచ్చే అవకాశమే ఉంది. కాబట్టి ఇక మీదట మన గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే రేపు రాబోయే రోజుల్లో ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయినాయి, సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయినాయి, ఇప్పుడు వచ్చేది ఎంపీటీసీ ఎలక్షన్లు. దాంట్లో పార్టీ గుర్తులు ఉంటాయి. అదేవిధంగా తర్వాత మళ్ళా ఎంపీ ఎలక్షన్లు వస్తాయి. డికే అరుణమ్మ గారి గుర్తు పువ్వు గుర్తు. ఆమెకు ఓటు వేసి గెలిపిస్తే మనకు ఇంకా ఎక్కువ అభివృద్ధి మన ప్రతి వీధిలో. మా లక్ష్యం ఏంటంటే చాలా మంది ఊర్లోకి వెళ్ళి ఓట్లు అడగడానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరి సమస్య ఏంటంటే మాకు సీసీ రోడ్ లేదు, వాటర్ లేదు, పెన్షన్ లేదు, రేషన్ కార్డు లేదు, అనేక సమస్యలు చెప్పడం జరిగింది. మరి అన్ని సమస్యలు మీరు ఓట్లేసి గెలిపించినటువంటి నాయకులు ఎందుకు చేయలేకపోయారు?
అది మీరు నిలదీయాలి రేపటి నుంచి. నిన్న మొన్న ఓట్లు వేయించుకొని గెలిచిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఏ ఏ పనులు చేస్తా అని మీకు హామీ ఇచ్చిర్రో అది మీరు రేపటి నుంచి ఎందుకంటే ప్రశ్నిస్తేనే చేస్తారు కాబట్టి ఖచ్చితంగా నిలదీయడానికి మీరు ఖచ్చితంగా పూనుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నా. ఇక మీదట కూడా ఖచ్చితంగా మాదారం గ్రామానికి అనేక పథకాలు అనేక నిధులు తీసుకొచ్చి ఈ గ్రామంలో ఎక్కడ మట్టి రోడ్డు లేకుండా అన్ని సీసీ రోడ్లుగా మార్చే బాధ్యత బీజేపీ పార్టీది తీసుకుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నా. మన మహబూబ్నగర్ ఎంపీ గారు ఇక్కడికి విచ్చేస్తున్నారు. అయితే ఇలా ముఖ్యంగా విషయం ఏంటంటే అరుణమ్మ గారు వచ్చిన తర్వాత ఈ మాదారం గ్రామానికి అనేక అభివృద్ధిలో భాగంగా అనేక సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కోసం ఇలా సీసీ రోడ్లు కావచ్చు, వాటికి ఎక్కువ మొత్తంలో డబ్బులు చేసినట్టు మీ అందరికి తెలుసు. అదేవిధంగా ఈ రోడ్డు నీటి శుద్ధి ఈ యొక్క మంచి నీరు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో వారు 2 లక్షల పైచీలకు ఖర్చు పెట్టి ఇక్కడ ఏర్పాటు చేయడం అయింది. ఇలా ప్రజలంతా కూడా ఆరోగ్యవంతులు ఉండాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశం. మరి నిజంగా ఇలా భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నది. ఇలా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం లోపల భారతదేశం ప్రపంచ దేశాల ముందు ఇలా మనం తలెత్తుకుని గర్వంగా నిలబడేటువంటి స్థానం మనకు కల్పించారు. ఇలా యొక్క భారతదేశం ఒక గొప్పతనం. మరి అలా మోడీ గారు సామాజికంగా ఇవాళ చూస్తే ప్రతి గ్రామానికి వచ్చేటువంటి 5 కిలోల బియ్యం ఇలా కరోనా వస్తే ఇలా వాళ్ళు పని చేసుకోలేనట్టు ఉద్దేశంతో ఇవాళ 5 కిలోల బియ్యం ఇంటికి ఫ్రీగా ఇస్తున్నాడు. మరి ఆనాడు ₹1 ఇచ్చినటువంటి ఎన్టీ రామారావును దేవుడు అన్నారు. మరి అలా మోడీ గారు మరి ఏమైతాడు మరి ఆలోచించాల్సిన సమయం ఉంది. ఇలా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి నిధులు కూడా ఇవాళ కేంద్రం నుంచే వస్తున్నది. మరి ఇలా జరుగుతున్నటువంటి రైతులకు సంబంధించి కావచ్చు, కూలీలకు సంబంధించి కావచ్చు, ఇలా వికసిత్ భారత్ లక్ష్యం పెట్టుకొని ఇలా పనిచేస్తున్నది మోడీ గారు. ఇలా దాన్ని కూడా ఇలా పేరు మారుస్తున్నారని చెప్పి ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి. నిజంగా ఇలా వికసిత్ భారత్ జీ రామ్జీ అనేటువంటి కార్యక్రమం తీసుకున్నారు. ఇది 100 రోజుల నుంచి 120 రోజులకు పెంచి ఇలా ఉపాధి హామీ పథకాన్ని ఇలా సక్రమంగా పనిచేయాలి, వారం డబ్బులు వేయాలి. 120 నుంచి 120 రోజులు 5 రోజులు 25 రోజులు పెంచి ఇలా పారదర్శకమైనటువంటి కావాలనే ఉద్దేశంతో ఇలా వికసిత్ భారత్ లక్ష్యంగా పెట్టుకుని ఇలా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతున్నది. రాబోయే రోజులలో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఇంకా ప్రపంచం లోపలే కాదు భారతదేశం ప్రపంచం లోపల గొప్ప దేశంగా ఎదగాలి. సామాన్యులు 1947 అంటే 100 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో బీద వాళ్ళు ఉండొద్దు, ఇలా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనేది ఒక లక్ష్యం పెట్టుకుని ఇలా భారతీయ జనతా పార్టీ ముందు పోతున్నది. అందుకని ప్రజలందరూ కూడా మీరు అన్ని గమనిస్తున్నారు. ఇలా మీడియా మాధ్యమాలు మీరు చూస్తా ఉన్నారు. రాబోయే రోజుల లోపల ఖచ్చితంగా మొత్తం భారతదేశం మొత్తం కూడా ఇలా భారతీయ జనతా పార్టీ అధికారం రావాలి. ఇక్కడ కూడా తెలంగాణలో అధికారం రావాలి. లోకల్లో కూడా సర్పంచ్ కావచ్చు, రేపు రాబోయేటువంటి మున్సిపల్ ఎలక్షన్లో కూడా భారతీయ జనతా పార్టీ ఆశీర్వదిస్తున్నట్టు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాము. రేపు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ అసెంబ్లీలో కూడా ఖచ్చితంగా ఇలా ప్రజలు బీజేపీ వైపు చూస్తా ఉన్నారు. అధికారం ఉన్నా లేకుండా ప్రజల పక్షాన పోరాటం చేసే పార్టీ ఏంటంటే భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఆశీర్వదిస్తారు, ఆశిస్తున్నాం. మేమందరూ కూడా మా ఎంబటి వస్తారని చెప్పేసి ఇంతటితో ముగిస్తున్నాం. జై హింద్. భారత్ మాతాకి మాదారం గ్రామంలో ఈరోజు వికసిత్ భారత్ జీ రామ్జీ పైన ప్రజలకందరికీ ఆ విషయం తెలియజేస్తూ, అదేవిధంగా ఈ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి నీటి శుద్ధి అంటే మంచినీరు శుద్ధి చేసినటువంటి మంచినీరు ప్లాంట్ ఏదైతే ఉందో ఇక్కడ ఏర్పాటు చేసినాం. దాని ప్రారంభోత్సవం కూడా ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకున్నాం. మరి దానికి సంబంధించి నాతో పాటు ఇక్కడ విచ్చేసినటువంటి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముచ్చర్లపల్లి జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా జాతీయ కౌన్సిల్ సభ్యురాలు, అదేవిధంగా బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షురాలు పద్మజారెడ్డి గారు, మహిళా మోర్చా అధ్యక్షురాలు సాహితి గారు, అదేవిధంగా రాజేంద్ర గౌడ్ గారు, అదేవిధంగా ఉన్నటువంటి అందరికి పేరు పేరున మండలం నుంచి విచ్చేసినటువంటి నాయకులకు అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు, అదేవిధంగా మాదారం గ్రామం అక్క చెల్లెళ్లకు అన్న తమ్ముళ్లకు మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మొట్టమొదటగా మీ గ్రామంలో
ఏర్పాటు చేసేటువంటి నీటి శుద్ధి అంటే తాగునీటి శుభ్రమైనటువంటి తాగునీటిని మీకు అందించాలని, మీ ఆరోగ్యాన్ని మీరందరూ కూడా మంచిగా ఉంచుకోవాలని ఒక ఉద్దేశంతో ఇక్కడ ఈ యొక్క ఆర్ఓ ప్లాంట్ ని ఇక్కడ ఏర్పాటు చేసాము. ఆ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క ఆర్ఓ ప్లాంట్ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యంగా ఈరోజు నేను ఇక్కడ మీతో మాట్లాడడానికి వచ్చిన విషయము వికసిత్ భారత్ జీ రామ్జీ. వికసిత్ భారత్ అంటే భారతదేశం అంతా కూడా అభివృద్ధి పరమైనటువంటి దేశంగా తీర్చిదిద్దాలంటే గ్రామాలు ముందుగా అభివృద్ధి చెందాలి. దాంట్లో భాగంగానే ఈరోజు ప్రతి గ్రామంలో కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు అందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఈరోజు గ్యారంటీ మీకు రోజు కూడా కూలీ లేకుండా ఎవరు కూడా పని లేకుండా ఆ కుటుంబాలు ఉండొద్దని పని కల్పించాలనేటటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు వికసిత్ జీ రామ్జీ అనేటటువంటి పథకాన్ని అంటే రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ అంటే ప్రతిరోజు కూడా ఉపాధి కల్పించేటటువంటి ఒక కార్యక్రమం ఇది ప్రతి గ్రామంలో కూడా. ఇంతకుముందు ఉన్నటువంటి ఎన్ఆర్ఈజిఎస్ కి ఇంకా మెరుగైనటువంటి పద్ధతిలో ఇంకా మంచి విధాలుగా గ్రామాల అభివృద్ధి చేసే దిశగా ఇంకా ఉపాధికి ఇంకా ఎక్కువ రోజులు కల్పించేటటువంటి దిశగా ఈ యొక్క చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని కొత్తగా మళ్ళీ చట్టం చేసింది. ఈ చట్టం ద్వారా పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉపాధి హామీ కల్పన ఇదివరకైతే 100 రోజులు కల్పించేది. ఈ రోజు ఒక్కొక్కరికి 125 రోజులు పని దినాలను కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క గ్రామంలో కూడా గ్రామ సభలో గ్రామానికి సంబంధించినటువంటి అవసరమైనటువంటి పనులన్నింటినీ కూడా గ్రామ సభలో నిర్ణయం చేసుకొని ఆ గ్రామంలో ఏమేమి అవసరాలు ఉన్నాయి, సీసీ రోడ్లు అవసరం ఉన్నాయా, డ్రైనేజీలు అవసరం ఉన్నాయా, లేదా వీధి దీపాలు అవసరం ఉన్నాయా, లేదా అక్కడ గ్రామంలో అంగన్వాడీ బిల్డింగ్ ఉందా లేదా, అంగన్వాడీ బిల్డింగ్ కావాలన్నా, గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉందా లేదా, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టాలన్నా, లేదా మహిళా సంఘాల బిల్డింగ్ ఉందా లేదా, మహిళా సంఘాలకు బిల్డింగ్ కట్టాలన్నా, అదేవిధంగా పశు సంవర్ధక శాఖ సంబంధించినటువంటి బిల్డింగ్ ఉందా లేదా, మరి లేకపోతే దాని బిల్డింగ్ ఏమైనా కట్టుకోవాలన్నా, ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి హెల్త్ సంబంధించినటువంటి విషయంగా దానికి హెల్త్ సెంటర్ ఏమైనా కట్టాలన్నా, ఇట్లాంటి గ్రామంలో మీకు అవసరమైనటువంటి అన్ని రకాల అభివృద్ధి కోసం ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని సీసీ రోడ్లు, డ్రైన్లు, అదేవిధంగా ఇక్కడ రోడ్లు, ఇంకా గ్రామాల్లో ఉన్నటువంటి యువకులకు కానీ మహిళలకు కానీ ట్రైనింగ్ ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా ఈ యొక్క వికసిత్ భారత్ జీ రామ్జీ యొక్క పథకంలో చేర్చడం జరిగింది. దీంట్లో ఈ గ్రామంలో ఉదాహరణకు చదువుకున్నటువంటి పిల్లలు ఎంతమందో ఉండొచ్చు, 10వ తరగతో 12వ తరగతో చదివినటువంటి వాళ్ళు ఇలాంటి ఉపాధి లేక వాళ్ళు ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ చేసుకుంటే అంటే వాళ్ళు ఏదైనా నైపుణ్యానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇప్పించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటటువంటి విధంగా కూడా ఈ యొక్క వికసిత్ భారత్ జీ రామ్జీ ప్రోగ్రాంలో మనం ఏర్పాటు చేసుకోవచ్చు. అదేవిధంగా మహిళా సంఘాలకు కూడా పెద్ద ఎత్తున మీ గ్రామాల్లో మీకు ధాన్యాన్ని దాచుకోవడానికి అవసరమైనటువంటి గోడౌన్ కూడా మహిళా సంఘాల ద్వారా నిర్మాణం చేసుకోవచ్చు. అదేవిధంగా మహిళా సంఘానికి బిల్డింగ్ కూడా కట్టుకోవచ్చు. ఇట్లాంటివన్నీ కూడా మన గ్రామాల్లో అభివృద్ధి అంటే ప్రతి ఒక్క అవసరమైనటువంటి ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి అవసరమైనటువంటి ప్రతి ఒక్క భవనాలు కూడా మన గ్రామాల్లో ఉండేటటువంటి విధంగా ఈరోజు వికసిత్ భారత్ జీ రామ్జీ అనేటటువంటి చట్టం ద్వారా నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని కల్పించిందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఒక దుష్ప్రచారం చేస్తా ఉంది. ఏమనంటే కాంగ్రెస్ పార్టీ వికసిత్ భారత్ ఈరోజు వికసిత్ భారత్ పేరు పెట్టినందుకు అంటే వికసిత్ భారత్ అనేది 2047 అంటే మనకు స్వతంత్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయితే 2047కి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి మన భారతదేశం ప్రపంచ దేశాలు అన్నిట్లో కల్లా కూడా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనేటటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు నరేంద్ర మోదీ గారు ఈరోజు ఆ లక్ష్యాన్ని ముందర పెట్టుకొని ముందుకు పోతున్నారు.
మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా అభివృద్ధి పథకాలు నడిపించాలనేటువంటి కార్యక్రమాలు తీసుకోబోతున్న నేపథ్యంలో మరి ఈ రోజు ప్రతి గ్రామం అభివృద్ధి చెందినాడే, ప్రతి ఒక్క పేదవాళ్ళు ఆర్థికంగా స్థితిమంతులు అయినాడే, ప్రతి ఇంట్లో పిల్లలు చదువుకున్నటువంటి వాళ్ళు అయి ఉండాలి, ప్రతి ఒక్కరికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఎవరికైనా కల్పించడానికి నైపుణ్యంతో కూడినటువంటి విద్యను అందించాలి. ఇవన్నీ అందినాడే ప్రతి ఒక్క పేదవాడు ఆర్థికంగా స్తోమత కలిగినప్పుడే ఆ గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, అప్పుడే ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈరోజు ఆ లక్ష్యంతో నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ జీ రామ్ జీ అనేటువంటి ఒక చట్టాన్ని కేంద్రంలో పార్లమెంట్ లో ఈరోజు తీసుకొచ్చినారు.